వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా సెట్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఇప్పుడు మనకి 1Eకి ఎక్సర్సైజ్ ముందు మనకి ఒక డెఫినేషన్స్ ఉన్నాయి. డెఫినేషన్స్ చూసిన తర్వాత మనం ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసిన తర్వాత 1Eలోకి వెళ్దామండి. ఇక్కడ మనకి ఎక్కువగా కాంప్లిమెంట్ ఆన్ సెట్ మీదే 1E ఎక్సర్సైజ్ మొత్తం ఉందండి. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే లెట్ యూ బి యూనివర్సల్ సెట్ అండ్ ఏ బి ఏ సబ్సెట్ ఆఫ్ యూ. Then complement of A is the set of all elements of U which are not in the elements of A అండి. అంటే మనకి U అనేది యూనివర్సల్ సెట్ అయితే మనకి దానికి A is a subset of U అండి. The complement of A అంటే set of elements of U which are not in the elements of A అండి. అంటే మనం ఎలా రాస్తామంటే A' అని రాస్తాం. దాని కాంప్లిమెంట్ ఆఫ్ A అంటే A' is equal to x such that x belongs to U and x does not belongs to A అండి. దాన్ని మనం సింబాలికల్ ఎలా రాస్తామంటే A' is equal to యూనివర్సల్ సెట్ మైనస్ A అండి. మనకి సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఈ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్లో. ఇక్కడ A యూనియన్ A' is equal to మొత్తానికి మనకి యూనివర్సల్ సెట్ అవుతుంది. మామూలుగా అయితే వెన్ డయాగ్రామ్స్లో ఇది A యూనియన్ A' అంటే మనకి యూనివర్సల్ సెట్ అవుతుందండి. అలాగే A ఇంటర్సెక్షన్ A' అంటే యూనివర్సల్ సెట్. అలాగే A యూనియన్ B కాంప్లిమెంట్ అంటే A' ఇంటర్సెక్షన్ B' అండి. అలాగే A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ అంటే A' యూనియన్ B' అండి. ఇక్కడ లా ఆఫ్ కాంప్లిమెంట్ డబుల్ కాంప్లిమెంటేషన్ అండి. A' ఓల్ డాష్ ఏమవుతుందంటే A అవుతుంది. అలాగే లాస్ ఆఫ్ ఎంటీ సెట్ అండి. ఎంటీ సెట్ అని యూనివర్సల్ సెట్. ఎంటీ సెట్ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ అవుతుంది. యూనివర్సల్ సెట్ కాంప్లిమెంట్ అంటే ఎంటీ సెట్ అవుతుందండి. ఇది మనకి సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆన్ సెట్స్ అండి. ఇప్పుడు 20 అండి. లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 to 10 సెట్ ఇచ్చాడండి. అండ్ ఏ అనే సెట్ ఇచ్చాడు 1 3 5 7 9. ఫైండ్ A' అన్నాడు. అంటే మనకి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే మన ఫార్ములా ప్రకారం A' ఈజ్ ఈక్వల్ టు U మైనస్ ఏ అండి. మనకి యూనివర్సల్ సెట్లోంచి ఏ అనే సెట్ తీసేస్తే సరిపోతుందండి. ఇక్కడ మనకి U అనేది యూనివర్సల్ సెట్ అయితే దానికి ఏ అనేది సబ్సెట్ అయితే ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే x బిలాంగ్స్ టు U, x డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అయితే దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటామండి. మామూలుగా అయితే మనకి యూనివర్సల్ సెట్ రాస్తే 1 2 3 4 5 6 7 8 9 10 అండి. ఇది యూ మైనస్ ఏ అండి. అంటే 1 3 5 మనకి ఏ మైనస్ బి చేస్తామంటే వాటికంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 1 3 5 7 9 అండి. కామన్ ఎలిమెంట్స్ తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాయడమే. కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏం రాయాలంటే 2 4 6 8 10 అండి. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ యూ మైనస్ ఏ అండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ అనే సెట్ తీసేయాలి. అది మన కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. అలాగే ఎగ్జాంపుల్ 21 అండి. లెట్ యూ బి యూనివర్సల్ సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th అండి ఆఫ్ కో ఎడ్యుకేషనల్ స్కూల్ అండ్ ఏబి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ క్లాస్ 11th అండి. ఫైండ్ A' అన్నాడు. మనకి ఇప్పుడు ఏ అనే సెట్ యూ అనేది యూనివర్సల్ సెట్ కో ఎడ్యుకేషన్ మొత్తం స్టూడెంట్స్ అని ఇచ్చాడండి. ఏ అనేది అక్కడ క్లాస్లో ఉన్న అమ్మాయిలు అని ఇచ్చాడు. ఇక్కడ A' ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A' అంటే మొత్తం కో ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్లోంచి మనం ఏం తీసేయాలంటే ఇక్కడ అమ్మాయిలు తీసేస్తే ఇంకా మిగతాది బాయ్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి A' అంటే A' ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ క్లాస్ 11th అండి. అంటే మనకి యూనివర్సల్ సెట్ కిందేమో క్లాస్ 11th, యూనివర్సల్ సెట్ కిందేమో బాయ్స్ అమ్మాయిలు కలిపి ఇచ్చాడండి కో ఎడ్యుకేషనల్ స్కూలు. ఏబి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ క్లాస్ 11th అండి. ఫైండ్ A' అన్నాడు.
అంటే మనకి యూనివర్సల్ సెట్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాబట్టి ఏ అనేది ఓన్లీ అమ్మాయిలండి. ఇప్పుడు మనకి ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి యూనివర్సల్ సెట్లోంచి మనం ఏం తీసేయాలంటే అమ్మాయిలు తీసేస్తే మనకు వచ్చేది అబ్బాయిలే కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ క్లాస్ 11th అండి ఇది ఏ డాష్ అనేది. ఎగ్జాంపుల్ 22 అండి. యూ అనే సెట్ ఇచ్చాడు, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఫైండ్ ఏ డాష్ బి డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, అలాగే ఏ యూనియన్ బి అండ్ హెన్స్ షో దట్ ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. మనకి ఇక్కడ ఏ డాష్ బి డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, అలాగే ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ మనం యూ అనే సెట్ మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దామండి. యూ అనే సెట్ ఇచ్చాడు 1 2 3 4 5 6 అండి. ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చాడు 2 3, ఇక్కడ బి అనే సెట్ ఇచ్చాడండి 3 4 5. మనం ఫస్ట్ ఏ డాష్ రాద్దాం. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ అండి. అంటే యూనివర్సల్ సెట్ మైనస్ ఏ చేయాలి. యూనివర్సల్ సెట్ అంటే 1 2 3 4 5 6 మైనస్ ఏ అండి. అంటే 2 3. ఇప్పుడు మామూలుగా మైనస్ వేస్తే 2 3 రెండింటిలోనూ కామన్గా ఉంది కాబట్టి మనకి ఫస్ట్ సెట్లో 2 3 తీసేసి మిగతా ఎలిమెంట్స్ రాయడం అండి. అంటే 1 4 5 6 ఇవి ఏ డాష్ అవుతుంది. అలాగే బి డాష్ అండి యూ మైనస్ బి, యూనివర్సల్ సెట్ మైనస్ బి అండి. బి అంటే 3 4 5, మన కామన్ ఎలిమెంట్స్ 3 4 5 కాబట్టి 3 4 5 తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ 1 2 6 అండి. ఇది మనకి బి డాష్. అలాగే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అంటే ఏ డాష్ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 1 4 5 6. ఇక్కడ ఇంటర్సెక్షన్ 1 2 6 అండి. అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏమున్నాయంటే 1 ఉంది 6 ఉందండి. అంటే 1 6 ఇది ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అలాగే మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంకేమైనా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇక్కడ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ అంటే మనకి సెట్ ఏమి ఇచ్చాడంటే 2 3 ఇచ్చాడు. ఇక్కడ బి అంటే 3 4 5 ఇచ్చాడండి. అంటే ఏ యూనియన్ బి చేస్తే మనకి 2 3 4 5 అండి. ఇది మనకి ఏ యూనియన్ బి. అలాగే ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. అంటే మనకి ఏ యూనియన్ బి ఓల్ డాష్ చేయాలి. ఏ యూనియన్ బి ఓల్ డాష్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ బి అండి. ఇక్కడ యూలోంచి యూ అంటే యూనివర్సల్ సెట్ 1 2 3 4 5 6 అండి. దాంట్లోంచి ఏ యూనియన్ బి తీసేయాలి. అంటే 2 3 4 5 తీసేయాలి. అంటే 2 3 4 5 తీసేస్తే మనకి మిగతా ఎలిమెంట్స్ ఏంటంటే 1 6 అండి. మనకి ఇప్పుడు ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు ఏమైందంటే ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ కూడా ఫైండ్ అవుట్ చేసామండి. ఇది 1 6 వచ్చింది, ఇది కూడా 1 6 వచ్చింది కాబట్టి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఇది ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1A స్టార్ట్ చేస్తున్నామండి. 1Aలో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇఫ్ ఈ అనేది యూనివర్సల్ సెట్ ఇచ్చాడు. ఇక్కడ సెట్ అండి 1 2 9, ఏ అనేది 2 4 6 8 అండి, బి అనేది 2 3 5 7. వెరిఫై దట్ ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అలాగే రెండోది వచ్చి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. అంటే మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ డాష్ బి డాష్ చేద్దామండి. ఫస్ట్ మనకి ఇచ్చినవి అంటే యూ అనే సెట్ ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 9. అలాగే ఏ అనే సెట్ 2 4 6 8 అండి. అలాగే బి అనే సెట్ 2 3 5 7.
ఇక్కడ మనం ఫస్ట్ ఏ డాష్ రాద్దామండి. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ, అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ అనే సెట్ తీసేయాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9, అంటే 2 4 6 8 అండి. అంటే ఇక్కడ 2 4 6 8 తీసేస్తే మనకి మామూలుగా మిగతా ఎలిమెంట్స్ 1 3 5 7 9 అండి. ఇది మనకి ఏ డాష్. అలాగే బి డాష్ కూడా చేద్దామండి. యూ మైనస్ బి అండి. 1 2 3 బి డాష్. బి అంటే మనకి 2 3 5 7 అండి. అంటే కామన్గా ఎలిమెంట్స్ ఉన్నాయి 2 3 5 7. మిగతా ఎలిమెంట్స్ రాయాలండి. అంటే మామూలుగా అయితే మిగతా ఎలిమెంట్స్ అంటే 1 4 ఇక్కడ 6 8 9 అండి. ఇది బి డాష్. మనకి ఏ ప్రూవ్ చేయమన్నాడు అంటే ఫస్ట్ ఏ యూనియన్ బి చేద్దాం. ఏ యూనియన్ బి చేద్దామండి. అంటే ఇది ఏ అనే సెట్ మనకి ఏమి ఇచ్చాడంటే 2 4 6 8 ఇచ్చాడు. ఇక్కడ బి అనే సెట్లో 2 3 5 7 ఇచ్చాడండి. ఇక్కడ మనం యూనియన్ రాస్తే ఏమవుతుందంటే 2 3 4 5 6 7 8 అవుతుంది. ఇది ఏ యూనియన్ బి. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి వోల్ డాష్ రాద్దామండి. ఏ యూనియన్ బి వోల్ డాష్ అంటే మనకి యూ మైనస్ ఏ యూనియన్ బి రాయాలి. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 9 అండి. దాంట్లోంచి మనకి ఏ యూనియన్ బి అంటే 2 3 4 5 6 7 8 అండి. ఇది తీసేయాలి. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2 3 4 5 6 7 8 అండి. అంటే మనకి ఏమొస్తుంది అంటే 1 9 మిగిలినాయి అండి. అంటే 1 9. ఇది ఏ యూనియన్ బి వోల్ డాష్. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ కూడా చేస్తే మనకి ఒకసారి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఏ డాష్ అంటే మనకి 1 3 5 7 9. అలాగే ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే బి డాష్ అండి 1 4 6 8 9. రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి ఏంటంటే ఒకసారి చూద్దామండి. కామన్గా ఉన్నాయి 1 9. అంటే మనకి ఏమొస్తుందంటే ఏ యూనియన్ బి వోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుందండి. ఇది మన ఫస్ట్ది. సెకండ్ వన్ చూద్దామండి. ఏ ఇంటర్సెక్షన్ బి వోల్ డాష్ అండి. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే దాని యొక్క వోల్ డాష్ చేయాలి. అలాగే ఏ డాష్ యూనియన్ బి డాష్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ డాష్ యూనియన్ బి డాష్ చేద్దామండి. ఏ డాష్ అంటే ఎలిమెంట్స్ 1 3 5 7 9 అండి. అలాగే బి డాష్ అంటే 1 4 6 8 9. ఈ రెండు కలిపి రాస్తే మనకి ఏమొస్తుందంటే 1 3 4 5 6 7 8 9 అండి. ఇది ఏ డాష్ యూనియన్ బి డాష్. అలాగే మనకి ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దామండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే ఓన్లీ ఇక్కడ 2 మాత్రమే ఉందండి. కామన్ ఎలిమెంట్స్ ఇంకా ఏం లేవు, 2 మాత్రమే ఉంది. ఏ ఇంటర్సెక్షన్ బి వోల్ డాష్ అంటే మనకి యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే యూ అంటే యూనివర్సల్ సెట్ 1 2 మనకి 9 నెంబర్స్ 4 5 6 7 8 9 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి 2 తీసేసి మిగతా రాయాలండి.
అంటే ఏమవుతుందంటే 1 3 4 5 6 7 8 9 అండి. ఇది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్. మనకి ఏమొచ్చిందంటే రెండోది ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. ఇది మనకు వచ్చింది. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. లెట్ యూ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్. ఏ ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ విత్ అట్లీస్ట్ వన్ యాంగిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అండి. వాట్ ఈజ్ ఏ డాష్ అన్నాడు. ఇది మనకి సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడు అండి. యూ అనేది యూనివర్సల్ సెట్ అనేది సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ అండి. మనకి ఇక్కడ ఏ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అండి. అంటే మనకి ఇక్కడ ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ రాస్తామండి. అంటే యూనివర్సల్ ట్రయాంగిల్స్లోంచి డిఫరెంట్గా ఉండే ట్రయాంగిల్స్ తీసేస్తే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ వస్తుందండి. అంటే 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్స్ వస్తాయి. ఇది డిఫరెంట్గా ఉండే ట్రయాంగిల్స్ అండి. ఇది ఏ అనేది మన యూనివర్సల్ సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్లోంచి డిఫరెంట్గా ఉండే 60 degreesకి మనకి డిఫరెంట్గా ఉండేది తీసేస్తే సెట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ స్టేట్మెంట్ అన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ది ఏ అండ్ ఏ డాష్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ మామూలుగా వెన్ డయాగ్రామ్స్ నుంచి ఇది యూనివర్సల్ సెట్ అయితే ఇది ఏ డాష్ అయితే ఇక్కడ ఇది ఏ అయితే ఇది ఏ డాష్ అవుతుందండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ తీసేస్తే ఏ డాష్ వస్తుంది. ఏ యూనియన్ ఏ డాష్ అన్నాడు. ఈ రెండు కలిపితేనే మనకి యూనివర్సల్ సెట్ వస్తుందండి. అంటే యూ అవుతుంది. అలాగే పై డాష్ అంటే మనకి మామూలుగా ఇందాక మన కాంప్లిమెంట్స్ లాస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నామంటే యూనివర్సల్ సెట్ అన్నామండి. అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఏ వస్తుందండి. అంటే యూ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకు వచ్చేది ఏంటంటే రెండిట్లోనూ కామన్గా ఉండేది ఏ మాత్రమే అవుతుంది కాబట్టి ఇది ఏ అవుతుంది. అలాగే థర్డ్ వన్ అండి ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అండి. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే కామన్గా ఉండి ఏమి ఎలిమెంట్స్ ఏమి లేవండి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే ఎంప్టీ సెట్ అవుతుంది. అలాగే యూ డాష్ అంటే మనకి మామూలుగా యూ డాష్ అంటే ఎంప్టీ సెట్ అని మనం ప్రాపర్టీస్లో నేర్చుకున్నామండి. యూ డాష్ ఇక్కడ ఎంప్టీ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అండి. అంటే ఏమవుతుందంటే ఏదైనా ఇంటర్సెక్షన్ అయితే మనకు వచ్చేది ఎంప్టీ సెట్టే వస్తుందండి. యూనియన్ అయితే ఏ అనే సెట్ వస్తుంది. ఇంటర్సెక్షన్ కాబట్టి మనకి ఎలిమెంట్స్ ఏమి లేని ఎంప్టీ సెట్ వస్తుందండి. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 3. ఫస్ట్ క్వశ్చన్ అండి ఈ యూనివర్సల్ సెట్ ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అండి. ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అన్నాడు. మనకి ఈ సెట్స్ యొక్క కాంప్లిమెంట్స్ రాయమంటున్నాడు అండి. అంటే మనకి ఏ యొక్క కాంప్లిమెంటు అలాగే బి యొక్క కాంప్లిమెంటు సి యొక్క కాంప్లిమెంటు మనకి డి యొక్క కాంప్లిమెంటు రాయమంటున్నాడు అండి. అంటే మనకి కాంప్లిమెంట్ రాయమంటే మనకి ఏ యొక్క కాంప్లిమెంట్ అంటే ఏ డాష్ అండి. అంటే యూ మైనస్ ఏ చేస్తే సరిపోతుంది. అంటే యూ అంటే యూనివర్సల్ సెట్ ఏబి సిడి ఈఎఫ్ జిహెచ్ అండి. ఇక్కడ దాంట్లోంచి ఏ అనే సెట్ తీసేస్తే మనకి ఏ అంటే ఏబిసి అండి. మనం కామన్ ఎలిమెంట్స్ ఏబిసి తీసేసి మనకి మిగతా ఎలిమెంట్స్ రాస్తామండి. అంటే ఏ డాష్ అంటే ఏబిసి తీసేస్తే మనకి ఏమొస్తాయంటే డిఎఫ్ డిఈఎఫ్ జిహెచ్ అండి. ఇది ఏ డాష్ అవుతుంది. అలాగే దీని యొక్క కాంప్లిమెంట్ కూడా రాయమన్నాడు. అంటే బి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ బి అండి. అంటే ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ మైనస్ అంటే డిఈ
ఎఫ్జి అండి, డిఈఎఫ్జి. ఈ కామన్ ఎలిమెంట్స్ డిఈఎఫ్జి తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ రాస్తే సరిపోతుందండి. అంటే ఏంటంటే ఏబిసి హెచ్ అండి, ఇది మనకి బి డాష్. అలాగే సి డాష్ అంటే యూ మైనస్ సి అండి. యూనివర్సల్ సెట్లో ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ అండి. సి అంటే ఏసిఈ జి అండి, ఏసిఈ జి అంటే మిగతా ఎలిమెంట్స్ రాసేస్తే సరిపోతుంది. అంటే మనకి బిడి ఎఫ్ హెచ్ అండి, ఇది సి డాష్. అలాగే మనకి డి డాష్ అంటే యూ మైనస్ డి అండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి మనకి ఏం తీసేయాలంటే ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ అండి, జిహెచ్ మైనస్ డి అంటే ఎఫ్జి హెచ్ఏ తీసేయాలండి. అంటే ఎఫ్జి హెచ్ ఏ తీసేస్తే మనకి వచ్చి ఏంటంటే బిసి డిఈ అండి, ఇది మనకి డి డాష్. అంటే యూ మై సెకండ్ ప్రాబ్లంలో రెండో క్వశ్చన్ అండి. వెన్ డయాగ్రామ్స్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్కి వెన్ డయాగ్రామ్స్ గీయాలండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అండి. ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే వాళ్ళకి యూలోంచి ఏం తీసేయాలంటే యూనివర్సల్ సెట్లోంచి మనకి ఏ యూనియన్ బి తీసేయాలండి. అంటే మనకి వెన్ డయాగ్రామ్స్లో ఇది యూనివర్సల్ సెట్ అయితే ఇది ఏ అనే సెట్, ఇక్కడ బి అనే సెట్ అయితే ఇది ఏ అనే సెట్ అండి, ఇది బి అనే సెట్, ఇది యూనివర్సల్ సెట్. మనకి యూలోంచి ఏ యూనియన్ బి తీసేయాలండి. ఏ యూనియన్ బి అంటే ఈ రెండును, మనకి ఈ రెండు తీసేస్తే మిగతా పార్ట్ మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అవుతుంది. అంటే ఈ పార్ట్ అంతా మనకి షేడెడ్ రీజియన్ ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అవుతుందండి. ఇది మనకి ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్. అలాగే మనకి రెండోది చూద్దామండి. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. ఇక్కడ ఏ డాష్ ఇంటర్సెక్షన్ అంటే ఇది యూ మైనస్ ఏ అండి, ఇంటర్సెక్షన్ యూ మైనస్ బి. ఇక్కడ యూనివర్సల్ సెట్లోంచి ఏం తీసేయాలంటే బిఏ బి అండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ అనే సెట్ తీసేయాలి. ఇంటర్సెక్షన్ మనకి యూనివర్సల్ సెట్లోంచి బి అనే సెట్ తీసేస్తే మిగతా పార్ట్ మనకి ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. మామూలుగా అయితే ఇక్కడ ఈ పార్టే మనకి ఏమవుతుందంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుంది. అలాగే థర్డ్ వన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అండి. అంటే యూలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి. అంటే మనకి యూనివర్సల్ సెట్లోంచి ఇక్కడ యూలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, కాబట్టి మిగతా పార్ట్ అంతా మనకి ఈ షేడెడ్ రీజియన్ ఈ పార్ట్ ఇంటర్సెక్షన్ తీసేస్తే ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ డాష్ యూనియన్ బి డాష్ అండి. దీన్నే ఎలా రాస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అని రాస్తాం మన ప్రాపర్టీస్ నుంచి. దీనికి అంటే యూలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీస్తే సరిపోతుందండి. ఇక్కడ మనం ఏ డయాగ్రామ్ వచ్చిందో అదే డయాగ్రామ్ వస్తుంది. ఏ డాష్ యూనియన్ బి డాష్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అని రాయొచ్చు. దాన్ని యూలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తే సరిపోతుంది. ఈ డయాగ్రామ్ వస్తుందండి.
ఇది వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ మనకి దీని నుంచి 7 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్లో మనకి ఇది 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ అండి, యూనివర్సల్ సెట్ మనకి 1 2 3 9 ఇచ్చాడు. బి అనే సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏ అనే సెట్, బి అనే సెట్, సి అనే సెట్ ఇచ్చాడండి. మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్ చేసాము. ఇది సొల్యూషన్ చూద్దామండి. ఏ డాష్ అంటే యూ మైనస్ ఏ చేయాలి. యూనివర్సల్ సెట్ అంటే మనకి ఏమి ఇచ్చాడంటే 1 2 3 4 5 6 7 8 9 అండి. దీంట్లోంచి ఏ అనే సెట్ తీసేయాలి. 1 2 3 4 తీసేస్తే మనకి 1 2 3 4 తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 5 6 7 8 9 అండి. ఇది మనకి ఏ డాష్ అవుతుంది. అలాగే బి డాష్ అంటే యూలోంచి బి అనే సెట్ తీసేయాలి. యూనివర్సల్ సెట్లోంచి 1 2 3 4 5 6 7 8 9 అండి. దీంట్లోంచి బి అనే సెట్ తీసేయాలి. అంటే 2 4 6 8 తీసేయాలి. 2 4 6 8 తీసేస్తే మనకి ఏమొస్తాయంటే 1 3 5 7 9 అండి. ఇది బి డాష్. అలాగే మనకి థర్డ్ వన్ వచ్చి ఇది ఫస్ట్ వన్ అండి, ఏ డాష్. సెకండ్ వన్ బి డాష్. అలాగే థర్డ్ వన్ వచ్చి ఏ యూనియన్ సి ఓల్ డాష్ అండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ యూనియన్ సి తీసేయాలి. ఫస్ట్ మనం ఏ యూనియన్ సి రాద్దామండి. ఏ యూనియన్ సిలో ఉన్న కామన్ ఎయిదర్ సి అండి. అంటే ఏం రాస్తామంటే 1 2 ఇక్కడ 3 4 5 6 అండి. ఇది ఏ యూనియన్ సి. యూనివర్సల్ సెట్లోంచి 1 2 3 4 5 6 7 8 9 దాంట్లోంచి ఏ యూనియన్ సి తీసేయాలి. 1 2 3 4 5 6 అండి. 1 2 3 4 5 6 తీసేస్తే మనకి ఇంకా మిగతా ఎలిమెంట్స్ ఏంటంటే 7 8 9 అండి. ఇది ఏ యూనియన్. అలాగే ఫోర్త్ వన్లో మనకి ఏ డాష్ ఓల్డ్ డాష్ అండి. అంటే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్లో మనకి ఏ డాష్ ఓల్డ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దాని నుంచి ఏ అనే సెట్ రాయాలండి. ఏ అంటే 1 2 3 4 ఇది ఆన్సరు. అలాగే ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్ అయిపోయింది. మనకి ఫోర్త్ వన్ ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ రాయాలి. ఫోర్త్ వన్ ఇది ఫిఫ్త్ వన్ రాసాం. ఇక్కడ ఫిఫ్త్ వన్ అండి. ఇది ఇక్కడ మనకి ఫోర్త్ వన్ ఇక్కడ రాద్దామండి. ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ రాయాలి. ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ బి రాయాలండి. అంటే యూనివర్సల్ సెట్లోంచి ఏ యూనియన్ బి తీసేయాలి. ఏ యూనియన్ బి అంటే మామూలుగా మనకు రాస్తే ఏ యూనియన్ బి అండి. ఇక్కడ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే మనకి ఎయిదర్ ఏ ఎయిదర్ బి అండి. అంటే ఏమవుతుందంటే 1 2 3 4 6 8 అండి. అంటే మనకి యూనివర్సల్ సెట్లోంచి అంటే 1 2 3 4 యూనివర్సల్ సెట్లోంచి మనకి ఏ యూనియన్ బి తీసేయాలి. మనకి 1 2 3 4 5 6 7 8 9 అండి. దాంట్లోంచి 1 2 3 4 6 8 తీసేస్తే మనకి 1 2 3 4 6 8 తీసేస్తే మనకి ఏమొస్తాయంటే 5 7 9 అండి. ఇది ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్. అలాగే ఇంకొక క్వశ్చన్ ఉందండి. సిక్స్త్ వన్ బి మైనస్ సి చేయాలి. బి మైనస్ సి అంటే బి మైనస్ సి ఓల్డ్ డాష్ అన్నాడు. బి మైనస్ సి చేద్దామండి ఫస్ట్. బి మైనస్ సి అంటే 2 4 6 8 అండి. దాంట్లోంచి సి అనే 3 4 5 6 దీంట్లోంచి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 6 కాబట్టి తీసేస్తే మనకి 2 8 వస్తుందండి. బి మైనస్ సి అంటే బి మైనస్ సి ఓల్డ్ డాష్ అంటే యూనివర్సల్ సెట్లోంచి బి మైనస్ సి తీసేయాలి. యూనివర్సల్ సెట్ అంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 దాంట్లోంచి బి మైనస్ సి అంటే 2 8 తీసేస్తే
2 8 2 తీసేయాలండి, మిగతా ఎలిమెంట్స్ రాయాలి. అంటే 1 3 4 5 6 7 9 అండి. ఇది మనకి B - C ఓల్ డాష్. మనలో సెకండ్ క్వశ్చన్ అండి, టేకింగ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యాజ్ ద యూనివర్సల్ సెట్ రైట్ డౌన్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి. అంటే మనకి ఈ యూనివర్సల్ సెట్ కింద మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకోమన్నాడు, వీటి యొక్క కాంప్లిమెంట్స్ రాయమంటున్నాడండి. అంటే మనకి ఎక్స్ సచ్ దట్ ఫస్ట్ది ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అని ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి. మనకి దీని యొక్క కాంప్లిమెంట్ అంటే డాష్ రాస్తామండి. మనం మామూలుగా రాసేటప్పుడు ఆన్సర్ ఏం రాయాలంటే దీని సొల్యూషను ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అని ఈవెన్ న్యాచురల్ నెంబర్ తీసేస్తే మనకి న్యాచురల్ నెంబర్లో నుంచి ఈవెన్ న్యాచురల్ నెంబర్లో తీసేస్తే మనకి ఎక్స్ ఈజ్ అని ఆడ్ ఉంటాయండి, ఆడ్ మిగులుతాయి. కాబట్టి ఎక్స్ ఈజ్ అని ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి, న్యాచురల్ నెంబరు NUMBER. ఇది మనకు ఆన్సర్ వస్తుంది. అంటే యూనివర్సల్ సెట్ మనకి సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకోమన్నాడు, దాంట్లోంచి ఈవెన్ న్యాచురల్ నెంబర్ తీసేస్తే మనకు వచ్చేది ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. ఇది ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబరు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అండి. దీని యొక్క కాంప్లిమెంట్ రాయమన్నాడు. కాంప్లిమెంట్ అంటే ఎక్స్ సచ్ దట్ ఆడ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ లోంచి తీసేస్తే మనకి ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ వస్తుందండి, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. అలాగే థర్డ్ వన్ వచ్చి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. అంటే మనకి దీని యొక్క కాంప్లిమెంట్ రాయమంటే మనం మల్టిపుల్ ఆఫ్ 3 కాకుండా ఉన్న న్యాచురల్ నెంబర్స్ రాయాలి. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అని రాయాలండి, మల్టిపుల్ ఆఫ్ 3 అని రాయాలి. అలాగే ఫోర్త్ వన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండి. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే మనకి న్యాచురల్ నెంబర్లో నుంచి ప్రైమ్ నెంబర్ తీసేస్తే మనకు మిగిలేవి కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి దీని యొక్క కాంప్లిమెంట్ అంటే ఓల్ డాష్ రాసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండి, కాంపోజిట్ నెంబరు. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా రాయాలి. అంటే దీనికి మనకి ఇంకా మిగిలి కాంపోజిట్ నెంబర్ దీన్నే 1 నైదర్ ప్రైమ్ నైదర్ కాంపోజిట్ అంటారు. కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబరు అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మిగులుతాయి. కాబట్టి ఇవి మనకి థర్డ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. 4th వరకు చెప్పాము. ఇక 5th క్వశ్చన్ అండి, ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 3 and 5 అన్నాడు. మనకి యూనివర్సల్ సెట్ కింద న్యాచురల్ నెంబర్ తీసుకున్నామండి. డివిజిబుల్ బై 3 and 5 అయితే మిగతా నెంబర్ రాయాలి మామూలుగా. అయితే ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 3 and 5 అని రాయాలండి. నాట్ డివిజిబుల్ బై 3 and 5 అండి. ఇక్కడ అంటే మిగతా నెంబర్స్ మనకి కాంప్లిమెంట్ అవుతుందండి, కాంప్లిమెంట్ రాస్తే. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ 6th వన్ ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. అంటే దీని యొక్క మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ నెంబర్స్ మనకి కాంప్లిమెంట్ అవుతుందండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఇది మన కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ కూడా క్యూబ్ కూడా అలాగే రాస్తామండి. ఎక్స్ 7th వన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఏం రాయాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అండి. ఇది అలాగే మనం ఈ 8th వన్ వచ్చి ఒకసారి దీన్ని సొల్యూషన్ చేద్దామండి. x + 5 = 8, x = మనకి 8 - 5 అండి 3. మామూలుగా అయితే ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్
మనకి x ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే మనకి రాస్తే కాంప్లిమెంట్ అని రాస్తే మనం ఏం రాయాలంటే x సచ్ దట్ x బిలాంగ్స్ టు n, x నాట్ ఈక్వల్ టు 3 అయిన నెంబర్స్ అన్నీ మనకి కాంప్లిమెంట్ అవుతున్నాయండి. అలాగే ఇది కూడా చేద్దామండి. 2x + 5 ఈక్వల్ టు 9, దాని నుంచి మనకి 2x ఈక్వల్ టు ఏమవుతుందంటే 9 - 5 అండి, అంటే 4 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 4/2 అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. ఇక్కడ మనం ఏం రాస్తామంటే కాంప్లిమెంట్, దీని యొక్క కాంప్లిమెంట్ అంటే x సచ్ దట్ x బిలాంగ్స్ టు n, x నాట్ ఈక్వల్ టు 2 అండి. ఇది ఆన్సరు. అలాగే 10th వన్ అండి. 10th వన్ చూద్దామండి. x సచ్ దట్ x బిలాంగ్స్ టు n, ఇక్కడ x > 7 ఇచ్చాడు కాబట్టి మనం అంటే x < 7 ఉన్న నెంబర్స్ అన్నీ కాంప్లిమెంట్ అవుతాయి. ఇక్కడ > ఇచ్చాడు కాబట్టి మనకి అంటే ఇది 7 కూడా ఈక్వల్ అవుతుందండి. కాబట్టి 7 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ మనకి కాంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి ఇది కాంప్లిమెంట్ అండి. అలాగే 11th వన్ వచ్చి మనకి దీన్ని ఒకసారి చేద్దామండి. అంటే 2x + 1 > 10 అయితే మనకి ఏమవుతుందంటే 2x + 1 అవతల తీసుకెళ్ళిపోతే 9 అండి. అంటే x > 9/2 అవుతుంది. కాబట్టి మనకి కాంప్లిమెంట్ రాస్తే దీనికి x సచ్ దట్ x బిలాంగ్స్ టు n అండి. x ఇది గ్రేటర్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే <= అంటే ఇది కూడా నెంబర్ కలిపి వస్తుందండి. <= 9/2 అవుతుంది. ఇక్కడ > ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం <= రాసాం. ఇక్కడ ఓన్లీ గ్రేటర్ ఉంది కాబట్టి <= 9/2 రాయాలి. ఇది మనకి వీటి యొక్క కాంప్లిమెంట్స్ అండి. ఇది మనకి ఎక్సర్సైజ్ 1Dకి సంబంధించి క్వశ్చన్స్ అండి. అలాగే మనకి సెట్స్కి సంబంధించి ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి 1F, అది కూడా కంప్లీట్ అయితే మనం కొన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయితే సెట్స్ కంప్లీట్ అవుతుందండి. మొత్తం టోటల్గా 7 మార్క్స్ ఉంటాయి. 4 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్. ఇది వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి